మంత్రులు అక్కడికి రావడం జరిగింది. తర్వాత జూకల్ శాసనసభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది. రైతులు పదే రోజులు చదువుతా ఉన్నారు, నీళ్ళ లెవెల్ తగ్గిపోతా ఉన్నది, సార్ మాకు తొందరగా నీళ్లు వదిలిపెట్టండి అని చెప్తే కలెక్టర్ గారు చొరవ తీసుకొని అక్కడ మాట్లాడి పక్క శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ వాటర్ మట్టికి ఇవ్వగలుగుతామని చెప్పేసి అక్కడే మొత్తం దిశలోనే రైతుల సమక్షంలో మాట్లాడి చెప్పి 2000 ఎకరాల వరకు ఆరుతడి పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు. కాకపోతే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడికక్కడే మంత్రి గారు డిసిషన్ తీసుకొని అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో దాని సోషల్ ఆడిట్ గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇదొకటే కాకుండా ఇంకొకటి కూడా మొన్న చెరువులో నీళ్ళు అనిపోయినప్పుడు చెప్పింది నాకు. గతంలో కూడా ఇట్లే జరిగింది. కల్లేరులో కూడా మీటింగ్ పెట్టుకొని ప్రజాప్రతినిధులను అందరినీ పిలుచుకోకుండా ఎవరికి వారికి సంబంధించిన ఒక పార్టీ కార్యకర్తలను పిలుచుకొని తైబంద్ చేసి నీళ్లు గురించి వాళ్ళు రైతులు రాసినట్టు రాపించుకొని తైబంద్ చేసేసి నీళ్లు కొడుకుంటారు. అటువంటి జరగదు. ఇప్పుడు కూడా నేను చెప్పిన అందరికి కాకపోతే సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. వాళ్ళు మరి బర్డెన్ వర్క్ లోడ్ కూడా ఉంది చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలని, ఎందుకంటే ఆఫీసర్ షార్టేజ్ ఉంది అక్కడ. ఓన్లీ ఒకటే జేఈ గారు పనిచేస్తా ఉన్నారు అక్కడ. చాలా ఇంకొక కనీసం ఒక సెక్షన్ ఆఫీసర్ ఇంకో 2 జేఈలు అవసరం ఉంది. ఇంకా చెరువులో ఒక జేఈ గారు చూస్తారు. తర్వాత ఒక ప్రాజెక్టుకి పర్టికులర్ గా ఒక జేఈ గారు అవసరం. వర్క్ బర్డెన్ వల్ల కూడా ఆయన చేయలేకపోతున్నాడేమో అని అనిపించింది అక్కడ చూస్తే. కానీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి.